ప్రభు మహాప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు నాయన, ప్రేమ స్వరూపి అయిన దేవుడు నాయన, మీకే మహిమ, మీకే స్తుతులు నాయన. కరుణించండి, కృప చూపండి. మీ దివ్యమైన వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. ఎవరికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులు బయలుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఆ దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుగుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. కనుక 7వ వచనంలో కూడా చూస్తే, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి సజీవుడై లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి అని దేవదూతలు సాక్ష్యమిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు కూడా సాక్ష్యమిస్తున్నాయి. అక్కడికి వెళ్ళిన సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలు భయపడుతుంటే, అక్కడ ఉన్న దేవదూత సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు నాకు తెలుసు అంటుంది. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా దేవదూత నాకు తెలుసని ముందే చెప్తుంది. వాళ్ళు చెప్పక్కర్లేకుండానే చెప్తుంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. ఏ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు అని దేవదూతలు సాక్ష్యమిస్తున్నారు. ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. పునరుత్థానం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి లేవడం. ఆయన శిలువ మీద మరణించిన తరువాత ఆయనను సమాధి చేశారు. చేసిన 3వ రోజున, అది కూడా ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచాడు. ఆయన సజీవుడై మృతులలో నుండి సజీవుడై లేచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానుడై లేచాడు. ప్రథమముగా లేచినవాడు ఆయనే. ఆ మహాదేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయనను గూర్చి ఆయన పునరుత్థానుడయ్యాడన్న సంగతి దేవదూతలు ఆ స్త్రీలకు చక్కగా సాక్ష్యమిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభువు లేచి ఉన్నాడు, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు అన్న సంగతి నీ జీవితంలో నీవు కూడా హృదయములో, మనస్సులో, నీ ఆత్మలో నీవు గ్రహిస్తే నీవు కూడా సాక్ష్యమిస్తావు. నీవు కూడా అనేక మందికి సాక్ష్యమిస్తావు. ఆయన చూడండి, దేవదూతలు అంటున్నాయి, ఏమని చెప్తున్నాయంటే, ఆయన మీకు ముందుగా చెప్పినట్టే లేచాడని చెప్తున్నాయి. అంటే ఆయన ముందుగా చెప్పిన మాటల్ని వాళ్ళు మర్చిపోయారు. దేవుని వాక్యాన్ని ఎన్నోసార్లు వింటూ ఉన్నారు, ఆ వాక్యాన్ని మర్చిపోతూనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవత జ్ఞాపకం చేస్తుంది. మీరు ఆయన చెప్పిన మాటను మర్చిపోయారు. ఆయన ఏమన్నాడు? తిరిగి లేస్తానని ముందే చెప్పాడు. ఆ మాటలు దేవదూతలు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభువు చెప్పిన మాటలు దేవదూతలే జ్ఞాపకం చేస్తుంటే విన్నవారికి, దేవుని బిడ్డలకి అవి జ్ఞాపకం లేకుండా అయిపోయాయి. అంటే ఎన్నో వాక్యాలు వింటున్నారు, ఒక్క వాక్యాన్ని కూడా మీ హృదయంలో భద్రం చేసుకోవడం లేదా? సోదరి సోదరులారా, మీరు కూడా శిష్యుల వలె, ఆ స్త్రీల వలె, ఆ ప్రజల వలె మీరు ప్రభువు చెప్పిన మాటల్ని జ్ఞాపకం పెట్టుకొనకుండా మర్చిపోతూ ఉన్నారా?
మర్చిపోతూ ఉన్నారా? జాగ్రత్తగా వినండి ప్రేమనద్దామని పెట్టారా. ఇగో ప్రభు ఏం చెప్పాడు? దేవదూతలే సాక్ష్యం ఇస్తుంటే చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం 23వ వచనంలో యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు. ఆయన శిలువ మరణం పొందక ముందే స్పష్టంగా చెప్పిన మాటలవి. యేసు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనని చంపుతారు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పెను. వాళ్ళందరితో, శిష్యులతో, స్త్రీలతో, అక్కడ చేరిన ప్రజలతో ఆయన చెప్పాడే, ఆ మాట ఒక్కటి కూడా జ్ఞాపకం పెట్టుకోలేకపోయారు. అయ్యా దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుని గురించి ఎన్నో వాక్యాలు వింటున్నారు. ఒక్క వాక్యాన్ని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోకపోతే విన్న మాటలన్నీ వృధా అయిపోవడం లేదా? జ్ఞాపకం పెట్టుకోండి, భద్రం చేసుకోండి హృదయంలో. అవి మీ జీవితానికి ఎంతో మేలైన సంగతులు. ఆయన ఈ మాట ముందే చెప్పాడండి. పాపిష్టులైన మనుషుల చేతికి ఆయన అప్పగించబడతాడు, వారు ఆయన్ని చంపేస్తారు, తిరిగి ఆయన 3వ రోజున లేస్తాను అని ఆయన ముందే చెప్పాడు. ఆయన చెప్పిన మాటలన్నీ దేవదూతలు జ్ఞాపకం చేస్తున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన లేచాడు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, ప్రభువు తిరిగి లేచాడు, పునరుత్థానుడైనాడు. మరి నీవు కూడా నీ జీవితంలో ఆ పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలి. ఆ పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తంగా ఆరాధనకి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, స్తుతించాలి, కీర్తించాలి. ఆదివారమున ఆయన, ఆ రోజు ఆదివారం, 3వ రోజు ఆదివారం, ఆయన తిరిగి లేచిన రోజు, పునరుత్థానుడైన రోజు ఆదివారం. అందుకే ప్రియమనద్దామని బిడ్డలారా, ఆదివారమున మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. పునరుత్థానుడైన యేసయ్యను ఆరాధన చేస్తూ ఉన్నాం. మరి ఆరాధన చేయడానికి దేవుని సన్నిధికి, పునరుత్థాన దినాన్ని దైవ సన్నిధికి వెళుతూ ఉన్నారా? దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? లేదా దేవుని సన్నిధికి వెళ్ళకుండా తప్పిపోతూ ఉన్నారా? ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని గురించి దావీదు మహారాజు, ఆయన ప్రవక్త. దావీదు మహారాజు ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన కూడా సాక్ష్యం ఇచ్చాడండి. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే 16వ కీర్తన 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, పాతాళములో మాత్రం నా ఆత్మను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఏమండి, ఆయన చూడండి, అరిమతైన యేసేపు, అలా నికోదేము ఇద్దరూ కలిసి ఆ కొత్త రాతి సమాధిలో ఆయనను సమాధి చేశారు, భూస్థాపన చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధి చేసి వెళ్ళిపోయారు. అయితే ఆ సమాధిలో ఆయన ఆత్మ పాతాళములో విడిచిపెట్టబడలేదు. ఇది ఆయన భూమి మీద మానవుడుగా పుట్టక ముందే దావీదు మహారాజు ప్రవక్త
ఆయన ప్రవచించి చెప్తున్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఆయన పుడతాడు భూమి మీద, ఆయన ఆత్మ పాతాళములో విడిచిపెట్టబడదు, ఆయన పరిశుద్ధని కుళ్ళు పట్టనియ్యడు దేవుడు. యేసు ప్రభువారు తండ్రి యొక్క కుమారుడు గనుక ఆ తండ్రి లేదా దేవుడు పరిశుద్ధని అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని కుళ్ళు పట్టనియ్యాడు. నిజముగా ప్రభు కుళ్ళు పట్టలేదు. ఆయన 3వ రోజున తిరిగి లేచాడు గనుక ఆయన పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదు. ఇది సాక్ష్యమే, ఇది సాక్ష్యమే. ఈ గొప్ప ప్రవచనము లేఖన భాగముల్లో ఉన్న ఆ సంగతులు నెరవేరాయి కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో దేవుడు బయలుపరిచిన ఏ లేఖన భాగము నెరవేరకుండా తప్పిపోదు. అది తప్పక దాని సమయం వచ్చినప్పుడు అది నెరవేరుతుంది. అది క్రీస్తు ప్రభువులోనే, ఆ పరిశుద్ధుడైన యేసయ్యలోనే ఈ కార్యము నెరవేరింది. ఇది దావీదు ప్రవక్త సాక్ష్యమిచ్చాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనము 5వ వచనంలో చూస్తే ఇక్కడ ఆదివారమున స్పష్టంగా చెప్తున్నారు. ఆయన ఎప్పుడు లేచాడు అన్న సంగతి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఆదివారమున తెల్లవారుజామున అక్కడకు స్త్రీలు వారు సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చి ఆయన సమాధి దగ్గరకు రాగా సమాధి ముందర ఉండిన రాయి అది దొర్లింపబడి ఉండుట వారు చూచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సమాధి మీద రాయి ఉంచారు, కానీ ఆ బలమైన రాయి దొర్లించబడిపోయింది. ప్రభువు లేచాడు గనుక ఆ సమాధి మీద ఉన్న రాయి పక్కకు దొర్లించబడిపోయింది. అక్కడ సమాధి కూడా ప్రభువును బంధించలేకపోయినది. ఆ సమాధి కూడా ప్రభువును బంధించలేకపోయింది. ఆ సమాధి రాయి పక్కకు దొర్లించబడుట స్త్రీలు చూచారు. అది ఖాళీగా ఉన్న సమాధి. వారు అందులో తొంగి చూచినప్పుడు ఖాళీగా కనబడుతుంది ఆ సమాధి. అందులో ఆయన లేడు. ఆయన సజీవుడై లేచాడండి. అదే ఆ స్త్రీలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ప్రేమనద్దామని బిడ్డలారా, అక్కడ కూడా ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన 2 మనుషుల్లా కనబడుతున్నారు దేవదూతలు. వాళ్ళు కూడా చెప్తున్నారు, సజీవుడైన వానిని ఏమిటంటండి. చూడండి చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు చూస్తే అక్కడ దేవదూతల్లాగా ఉన్న వారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? అసలు ఇక్కడ వెతకవలసినంతటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు. మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు ఆయన వెతుకుతున్నారు? ఆయన మృతుడైనను ఆయన తిరిగి లేచాడు సజీవుడై. ఆయన మృతుడైనను సజీవుడై తిరిగి లేచాడు గనుక ఆయనను ఇక సమాధిలో వెతకవలసిన పని లేదు. ఆయన సమాధిలో లేడు అని అక్కడ దేవదూతలు
ఆ స్త్రీలతో చెప్తున్నాయి, ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడండి. వాళ్ళు చూచింది ఆ సమాధి ఖాళీగా ఉంది. దేవదూతల వంటి అక్కడ ప్రకాశమానమైన వెలుగులో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, దేవదూతలు అవి కూడా అవే చెప్తున్నాయి, ఆయన లేచాడు. ఇక్కడ మృతులలో ఆయన ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కూడా సజీవునిగా చేయడానికే ఆయన సజీవుడై లేచాడు. నిన్ను కూడా సజీవుడిగా చేయడానికి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే హోషేయ గ్రంథాన్ని చూడండి. హోషేయ గ్రంథములో 13వ అధ్యాయం 14వ వచనములో అక్కడ అంటున్నాడు, ఏమిటంటే పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. అయ్యా, సజీవులుగా లేపేవాడు ఆయన సజీవుడై లేచాడు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని సజీవులుగా లేపేవాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారిని పాతాళ వశములో నుండి నేను విమోచిస్తాను, మృత్యువు నుండి నేను వారిని రక్షిస్తాను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? చూడండి, మరణానికి విజయము దొరకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణానికి విజయం దొరకలేదు, మరణానికి విజయం రాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించాడు. మరణము ఓడిపోయింది. మరణపు ముళ్ళును ఆయన విరిచేశాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, మరణమే ఓడిపోయింది. ప్రభువు ఎదుట మరణం ఓడిపోయింది. ఆయన సజీవుడై లేచాడు. మరణము ఓడిపోయింది. ప్రేమను దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో యేసు ప్రభువారు ఎంత ప్రభావంతో ఆయన మరణాన్ని గెలిచి లేచాడో అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటే, రెండవ మరణాన్ని నీవు జయించేలా చేసేవాడు ఆయనే. నీవు కూడా రెండవ మరణాన్ని జయించి లేచే బిడ్డగా చేస్తాడు ఆయన. అందుకే వారిని నేను సజీవులుగా చేసేవాడని అని అన్నాడు ప్రభు. పాతాళ వశములో నుండి వారిని విమోచిస్తాను అన్నాడు. విమోచకుడైన దేవుడు నిన్ను విమోచించడానికి ఆయన శిలువ మీద బలి అయిపోయారు. మరలా ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. మూడవ దినమున ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మరణము అక్కడ ఓడిపోయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అని దేవదూతలు అక్కడ సాక్ష్యం చెప్తున్నాయి. ఆయన పండుకున్న స్థలాన్ని చూడండి, ఖాళీ సమాధి ఉన్నది ఎక్కడ అని ఆ స్త్రీలకి చెప్పారు. ఆ స్త్రీలు చూచి సాక్ష్యం చెప్తున్నారు, ఆయన అందులో లేడు అని వాళ్ళు కూడా సాక్ష్యము చెప్తూ ఉన్నారు స్త్రీలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉన్నావా? ప్రభువు లేచి ఉన్నాడని సాక్ష్యం ఇచ్చే స్థితిలో, ఆయన తిరిగి లేచాడని సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉన్నావా? ఇంకా సాక్ష్యం ఇవ్వలేని స్థితిలో ఉండిపోయావు. ఎంతకాలం ఇంకా సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉంటావు?
సాక్ష్యం ఇచ్చారు, నీవు కూడా సాక్ష్యం ఇవ్వాలి. అలాగే ప్రేమను అర్థావని బిడ్డలారా, ఖాళీ సమాధి అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. స్త్రీలు ఏమని ఇచ్చారు? అది ఖాళీ సమాధిగా ఉంది, ప్రభు లేచాడు గనుక ఖాళీ సమాధిగా ఉంది. ఆయన తిరిగి లేచాడు, సజీవుడైన వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మీరు ఒకవేళ ఆశ్చర్యపడే కాలం ఒకటి వస్తుందండి. ఎలా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం అంటున్నాడు ప్రభు, దీనికి మీరు ఆశ్చర్యపడకుడే, మీరు ఆశ్చర్యపడే ఒక రోజు వస్తుంది, అనగా ఒక కాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలుకొని వారు జీవపు పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వస్తారు. అయ్యా, ఇక్కడ పునరుత్థానము 2 రకాలుగా ఉన్నది అని చెప్పబడుతుంది. ఒకటి పునరుత్థానము ఎలాంటిదంటే జీవ పునరుత్థానం. జీవ పునరుత్థానం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా తిరిగి లేచాడో ఆయన అంటున్నాడు, మిమ్మల్ని కూడా నేను తిరిగి లేపుతాను అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే కాలము ఆసన్నమైంది. ఆయన 2వ రాకడలో ఆయన ఏం చేస్తాడంటే, ఆయనను నమ్మిన వారిని, ఆయన శబ్దము వినిన వారిని, రాకడలో ప్రధాన దూత శబ్దం, ఆయన శబ్దం, ఇదిగో ఎవరు వస్తున్నారు? మనుష్య కుమారుడు వస్తున్నాడు, తండ్రి కుమారుడు వస్తున్నాడు, మనుష్య కుమారుడు వస్తున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నారని కేక వినబడినట్లుగా శబ్దం వినబడుతుంది. ఆ శబ్దాన్ని ఎవరైతే వింటారో, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ప్రభువు వచ్చినప్పుడు 2వ రాకడలో వాళ్ళందరూ కూడా సమాధులలో నుండి లేస్తారు, ఆయన యొద్దకు వెళతారు, మధ్యాకాశానికి ప్రభు దగ్గరకు ఎత్తబడతారు. వీళ్ళు జీవ పునరుత్థానానికి లేచిన వారు. ఇంకొక పునరుత్థానం ఉందని చెప్పుకుంటున్నాం, అది తీర్పు పునరుత్థానం. ఈ లోకానికి అంతమయ్యే కాలం లేదా లోకాంతము. ఆ కాలములో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు బయటికి వస్తారు? సమాధుల్లో ఉన్న వాళ్ళు కూడా. అంటే ప్రభువుని ఎర్రగని వారందరూ కూడా వారు తీర్పు పునరుత్థానమునకు, కీడు చేసిన వారు, పాపముతో ఇంకా నిండిపోయి దేవునికి విరోధంగా జీవించిన వారు, వారు సమాధులలో ఉన్నవారు కూడా లేస్తారు. వాళ్ళు కూడా లేస్తారండి. ప్రేమన దేవుని బిడ్డలారా, వారు తీర్పు పునరుత్థానానికి లేస్తారు. ఇలా 2 రకాల పునరుత్థానాలు ఉన్నాయి. మరి నీవు జీవ పునరుత్థానములు పాలు భాగం పొందాలనుకుంటున్నావా? పొందుతావా? పొందాలని కోరుకుంటున్నావా? లేకపోతే తీర్పు పునరుత్థానములు పాలు పొందే స్థితిలో ఉన్నావా? ఏది కావాలో కోరుకోవలసింది నీవే ప్రేమనద్దావని బిడ్డలారా. జీవ పునరుత్థానములు లేస్తే నీవెంతో ధాన్యుడవు, ప్రభుతో ఉంటావు, ఆయన రాజ్యములో చేరతావు. అదే తీర్పు పునరుత్థానం అంటే ప్రతి మనుషుడు తాను
ఏ క్రియలు చేశాడో ఆ క్రియలను బట్టి వానికి తీర్పు తీర్చబడుతుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథములో చూడండి 20వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనము ఎదుట నిలవబడి ఉండిరి. అప్పుడు గ్రంథములు విప్పబడును. జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న ప్రకారముగా వారు తమ క్రియల చొప్పున, వారు చేసిన క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. అది తీర్పు పునరుత్థానం. మృతులైన వారు కూడా వాళ్ళు చేసిన క్రియలు ఏ రీతిగా జీవించారో, ఎలా చేశారో, వాళ్ళు చేసిన క్రియలకు తగినట్లుగా అక్కడ తీర్పు తీర్చబడుతుంది. ధవళ సింహాసనము ఎదుట. అది తీర్పు పునరుత్థానము. వాళ్ళు తీర్పు పునరుత్థానములో లేపబడిన వారే అక్కడ తీర్పు కోసం వెళతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు పునరుత్థాన, తీర్పులోనికి వెళ్ళిన వారు, తీర్పు పునరుత్థానం, తీర్పులోనికి వెళ్ళిన వారు శిక్ష అనుభవించవలసి వస్తుంది. అదే జీవ పునరుత్థానములో లేపబడిన వారైతే వారికి ఏ శిక్ష విధి లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్లుగా వారికి ఏ తీర్పు, ఏ విధమైన శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడో చూడండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో యేసు ప్రభువారు అంటున్నాడు, పునరుత్థానమును జీవము నేనై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినడు బ్రతుకుతాడు. అవును, ఈ లోకములో శారీర సంబంధంగా మరణము పొందినా సరే వారు సమాధులలో నుండి తిరిగి లేస్తారు, అనగా బ్రతుకుతారు, సజీవులై లేస్తారు, పునరుత్థానులవుతారు. ప్రథముగా పునరుత్థానైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పునరుత్థానమును జీవము నేనే అన్నాడు. ఆయనే పునరుత్థానం అండి. ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వారు పునరుత్థానం పొందుకుంటారు, పునరుత్థాన శక్తిని పొందుకుంటారు. అయితే ప్రేమన్న దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనాన్ని గనక చూస్తే, ఇక్కడ శతాధిపతి అతనితో పాటు ఇంకా కావలి వారు ఉన్నారు. చూడండి, ఒకటి దేవదూతలు సాక్ష్యం ఇచ్చాయి ప్రభు లేచాడని. రెండవది స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు. మూడవది శతాధిపతి కావలి వారు సాక్ష్యం ఇస్తున్నారు. కావలి వారి సాక్ష్యం కూడా ఇస్తున్నారండి. కావలి వారు కళ్ళారా చూచిన వారు వాళ్ళే, అందుకని వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. ప్రేమను దేవుని బిడ్డలారా, అక్కడ పెద్ద భూకంపము జరిగెను. ప్రభు లేచిన సమయములో అక్కడ భూకంపము జరిగింది. వీరు కావలి కాస్తూ ఉన్నారు. ప్రభు ఉన్న సమాధి దగ్గర ఆ జరిగిన కార్యాలన్నిటినీ చూచి మిగుల భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, కావలి వారు, శతాధిపతి వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభు లేచినప్పుడు భూకంపము జరిగింది. ఆ భూమి అంతా కదిలిపోయింది, రాయి దొర్లించబడింది. అందులో నుండి ప్రభు మహాప్రకాశమానుడైన దేవుడు ఆయన తిరిగి లేచినప్పుడు, పునరుత్థానుడై లేచినప్పుడు
అక్కడ ఉన్న కావలవారు ఆ భూకంపాన్ని చూచారు, అక్కడ జరిగిన సంగతులన్నీ చూచారు. ప్రభువు లేచి ఆ సమాధిలో నుంచి వెళ్ళిపోవడం వాళ్ళు చూచారు గనుక కావలి వారు ఆయన నిజముగా నిజముగా దేవుని కుమారుడే, ఎవరని సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు? ఆయన నిజముగా దేవుని కుమారుడే. మరి ప్రేమలో దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. నీవు మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరొక్కసారి ఆలోచన చేసుకో. ప్రేమలో దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడైన దేవుడని, ఆయన దేవుని కుమారుడని కావలి వారే సాక్ష్యం ఇస్తే మరి నీవేమని సాక్ష్యం ఇస్తున్నావు? నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? నీవు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడైన దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నావా? ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉన్నావా సోదరి? ప్రభువు సజీవుడైన దేవుడని కావలి వారు సాక్ష్యం ఇస్తున్నా. ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో నీవు సాక్ష్యం ఇవ్వలేవా? సాక్ష్యం ఇవ్వలేకపోతున్నావా? సాక్ష్యం ఇస్తున్నావా? చూడండి ఎంతమంది సాక్ష్యం ఇచ్చారో చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మనము ఆయన పునరుత్థానములో ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమయ్యి పునరుత్థానము యొక్క సాదృశ్యమందు కూడా మరణము యొక్క సాదృశ్యములోను పునరుత్థానము యొక్క సాదృశ్యములోను ఆయనతో మనం ఐక్యమయ్యి ఉండాలి. రోమేలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనమును 5వ వచనం 9వ వచనం చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొంది ఉన్నాం. వినాలి ప్రేమను అర్థం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన ఆయన మరణములోనికి బాప్తిసం పొంది ఉన్నాం. ఆయన మరణంలోనికి కూడా బాప్తిసం పొందిన వారు అంటే ఆ సాదృశ్యం మనలో కూడా జరిగింది. మీరు బాప్తిసం పొందినప్పుడు మంచబడి తిరిగి లేపబడుతున్నప్పుడు మరణించిన వారిని సమాధిలో ఉంచితే ఎలా ఉంటుందో మరలా తిరిగి ఆయన లేచినప్పుడు ఎలా లేచాడో అలా లేచే సాదృశ్యం, అలా సాదృశ్యమును ఆయన మరణం యొక్క సాదృశ్యమందును ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఐక్యం కలిగిన వారిగా ఉండాలి. అందులో మనం ఏకమైన వారంగా ఉండాలి. ఈ గొప్ప అనుభవాన్ని కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ప్రేమనర్థం బిడ్డలారా, మరి కావలి వారు తెలియదు అనలేదు. వాడు చక్కగా శతాధిపతి కావలి వారు ఈయన నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు. నా ప్రేమనర్థం బిడ్డలారా, మరి నీ సాక్ష్యం కూడా బలమైందిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో చూస్తే ఇక్కడ విజయవంతు మరణము మృంగివేయబడను. విజయవంతుడైన యేసయ్య, విజయశీలుడైన యేసయ్య ఆయన మరణాన్ని గెలిచి లేచాడు గనుక మరణము ఓడిపోయింది. ఆ మరణాన్ని ఆయన మింగివేశాడంటే మరణాన్ని ఆయన మింగివేశాడు. మరణమును జయించి లేచాడు. మరణాన్ని జయించి లేచాడండి. ఆ వాక్యము నెరవేరిపోయింది. అది వాక్యము నెరవేరింది. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రభువు మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీవు కూడా రెండవ మరణాన్ని జయించి పరలోక రాజ్యములో ఆయనతో ఉంటావు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో
ప్రభువు పునరుత్థానుడై లేచాడన్న సంగతి నీవు నిజముగా నమ్మిన బిడ్డగా ఉన్నావా? ఇన్ని సాక్ష్యాలు మన ముందు దేవుని వాక్యములో కనబడుతూ ఉంటే ఇంకా నీవు గ్రహించలేని స్థితిలో ఉన్నావా? సోదరి సోదరుడా, ఆలోచన చేసుకోండి. ప్రభువు మృతులలో నుండి లేచి ఉన్నాడు, సజీవుడై. ఆయనకి మృతుల్లో లేడో దేవదూతలు సాక్ష్యం ఇచ్చాయి, అలాగే స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు. ఇంకా ప్రేమను దేవుని బిడ్డలారా, కావలి వారు, శతాధిపతి ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చారు. ఇలా నా ప్రేమను దేవుని బిడ్డలారా, అనేకమైన సాక్ష్యాలు. ఖాళీ సమాధి సాక్ష్యమే, ఖాళీ సమాధి కూడా సాక్ష్యమే. ప్రేమను దేవుని బిడ్డలారా, ప్రభు లేచి ఉన్నాడు, పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థాన బలాన్ని మీరు కూడా పొంది ఆయనలో బలపరచబడి ఒక్క రోజున తిరిగి మేము లేస్తాము అనే విశ్వాసంతో ఉండవలసిన మీ జీవితాన్ని స్థిరపరచుకొని ప్రభులో జీవించడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, ప్రేమ కలిగిన తండ్రి, పునరుత్థానుడైన యేసయ్యా మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు. తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. మీరు లేచిన దేవుడవు నాయన, తిరిగి లేచిన దేవుడు యేసయ్యా మీకు స్తోత్రములు. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, తిరిగి లేచిన దేవుడు యేసయ్యా మీకు స్తోత్రములయ్యా. ఈ గొప్ప పునరుత్థాన శక్తిని నాయనా ప్రతి బిడ్డలోనికి మీరు పంపించి ఒక్క కాలం వచ్చినప్పుడు తిరిగి సమాజంలో నిలేస్తారు అని మీరు చెప్పారు. ఆ గొప్ప శక్తిని ఈ బిడ్డల్లోనికి మీరు పంపించే దేవుడు అని, తిరిగి లేపే దేవుడు అని గ్రహించినట్లుగా బిడ్డలతో మీరు మాట్లాడాలి. ఈ వాక్యమును ఫలింపచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వాడుకొనుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.